సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. అంటే కొన్ని సంఘటనలతో మీ పేరు బాగా మార్మోగిపోయింది కదా, దాంతోనే చిక్కోటి ప్రవీణ్ గారు అంటే ఎవరని తెలిసింది, దాంతో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అసలు మీరు రాష్ట్రీయ నేత కాదు, దేశీయ నేత కాదు, బీజేపీలో ఒక సామాన్య కార్యకర్త మీరు. అంటే గుంతకల్ అంటే అనంతపురం జిల్లా గుంతకల్ పిలిచి నాకు తెలిసి 1000-2000 బైక్స్ తో భారీ ఎత్తున ర్యాలీ చేయడం ఏంటి, అక్కడికి మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్ళడము, మీతో ఫోటోలు దిగడానికి పోటీలు పడి సెల్ఫీల కోసము యూత్ అంతా కూడా పొలోమంటూ క్యూ కట్టడం ఏం అర్థం కాలేదన్నమాట. ఇది అర్థం ఏంటి ఫాలోయింగ్ ఏంటి? అసలు ఆడ పోయి గుత్తిలో ఆ చర్చ్ గురించి భారీ ఎత్తున మాట్లాడడము, ఆ ర్యాలీలు దాని మీద కేసులు పడ్డం, ఇవన్నీ జరిగినాయి అనమాట. అంటే మళ్ళీ నల్గొండకు వెళ్ళారు, నల్గొండలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడ చూడు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బీజేపీలో చేరిన చిక్కోటి ప్రవీణ్కి ఎందుకు బీజేపీ అధిష్టానం గుర్తించి ఒక చిన్న పదవి లేకపోతుంది? ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు వెరీ షార్ట్ పీరియడ్లో వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడదాం. ఒక షార్ట్ పీరియడ్లో, వెరీ షార్ట్ పీరియడ్. ఓకే, వస్తుంది. బీజేపీ నాయకులు మిమ్మల్ని గుర్తిస్తున్నారన్నా? మీకు తెలవాలి. నాకు మా బీజేపీ నాయకులు గుర్తించారు, నా ప్రజలు గుర్తిస్తారు చాలు, నా యువకులు గుర్తిస్తారు చాలు, నా యువత గుర్తిస్తారు, మీకు ప్రయోజనం, నా జంతు ప్రేమికులు గుర్తిస్తారు చాలు. కానీ గతంలో నేను బీజేపీకి వచ్చింది ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, పదాధికారం కావాలని కాదు. మరి ఎందుకు ఎంపీ? నేను అదే చెప్తా. అరే అవకాశం ఉంటే అడుగుతాము. ఇంకా పవర్ యాడ్ అయితే ఇంకా గట్టిగా పని చేయొచ్చు కదా. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసులు పెట్టింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు పెట్టింది. బీజేపీలు ఉంటే నాకు ఒక షీల్డ్ ఉంటుంది, లేకపోతే ఒక ఇండివిజువల్ ఒక వ్యవస్థని ఎదుర్కోలేదు. ఎవరైనా సరే నువ్వు ఒక ఇండివిజువల్గా ఒక వ్యవస్థని ఎదుర్కోలేవు. ఒక వ్యవస్థ బలం ఉంటే మనం ఎదుర్కోగలుగుతాం. ఆ వ్యవస్థ నాకు బీజేపీ, డెఫినెట్గా నాకు బీజేపీ. అంత బలం ఉన్న బీజేపీ పాపం జూబ్లీహిల్స్లో డిపాజిట్ పోయింది కదా. డిపాజిట్ పోతే ఏమైంది? అక్కడ ఏం జరిగిందో ఎలక్షన్ మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు ఏ రకంగా తెలుసు. ఎలక్షన్ జరిగిందన్నా? మామూలు ఏం జరిగింది? ఎలక్షన్ ప్రకారం జరగలే కదా. ఎన్ని వన్ సైడ్ ఓట్లు, ఏ మతం వాళ్ళు వన్ సైడ్ వేసిర్రు, ఓవైసీ ఎవరికి సపోర్ట్ చేసి వాళ్ళని ప్రేరేపించి వన్ సైడ్ ఓట్లు ఇవాళ కాంగ్రెస్కి ఇప్పించారు. ఇలా ఆ విజయము నేను కాంగ్రెస్ విజయం కాదు. కాంగ్రెస్ మెజార్టీ ఎంతనా? ఎంత వచ్చింది? బాగానే వచ్చింది. 22 ఐ థింక్ 23 వచ్చింది అంతే. 25,000. వన్ సైడ్ ఎలక్షన్ ఎలా అవుతుంది? అది యాక్చువల్గా గెలిచే సీటే కాదు అది. ఇవాళ ఎంఐఎం ప్రోద్బల్యంతో, ఇవాళ ఎంఐఎం ప్రోద్బల్యం ఆడ మీరు వన్ సైడ్ ఎట్లా అడుగుతున్నారు? బీఆర్ఎస్ అడ్డా ఉండే ఆడ, ఇవాళ బీఆర్ఎస్ అడ్డా ఉండే. అట్లాంటిది వీళ్ళు గెలిచినట్టే డెఫినెట్గా వన్ సైడే కదా. ఇవాళ నాగరాజు గారు కాదబ్బా, నీ అడ్డాలో వచ్చి నేను గెలిచినా అంటే ఒక ఓటుతో గెలిచినా నేను వన్ సైడ్ గెలిచినట్టే. ఓకే, నీ అడ్డా. మాకంటే సునీతకి వాళ్ళకి సంబంధించిన వారి నుండి కొంత వ్యతిరేకత వచ్చింది. అది అనేక కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలు ఏమైనా సరే ఇవాళ అడ్డగోలు దొంగ ఓట్లు ప్రభావితం చేసినాయి. ఒకటి, ముస్లిం కమ్యూనిటీని నమ్మిన బీఆర్ఎస్ ఇవాళ ఓవైసీ గోడ మీద పిల్లి లెక్క. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సంకల్ నాకినాడు. ఇవాళ కాంగ్రెస్ రాగానే గోడ మీద పిల్లి లెక్క కాంగ్రెస్ వైపు వచ్చినాడు. ఇదే ఓవైసీ ఏం చెప్పినాడు? అయినబ్బా నీకు నేను ఎట్లా చెప్పాలో నువ్వే చెప్తా మరి. మరి సంకల్ నాకినారు కదా, మరి నేను ఎట్లా చెప్పాలో నువ్వే చెప్తా మరి. ఇంటర్వ్యూ ఎందుకు? అవసరం లేదు కదా. గలీజ్ పదాలు ఏంది? వాస్తవంగా సంకలనం నాకినారు. ఇలా 10 ఏళ్ళు నువ్వు బీఆర్ఎస్ తోటి ఉన్నావు. మొన్న వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేయబట్టలేదు అని ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చినాడు. మరి 10 ఏళ్ళు నువ్వు వాళ్ళు ఎంబడి ఉన్నావు కదా. అభివృద్ధి జరగకపోతే ఒక 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు 7 ఏళ్ళకు మరి నువ్వు అనొచ్చు కదా. అభివృద్ధి చేస్తలేరు, జూబ్లీహిల్స్ని మా వాళ్ళు ఉన్నారు, మా మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు, మరి అభివృద్ధి చేయడానికి నువ్వు పట్టుబట్టొచ్చు కదా. నువ్వు మిత్రమండలిలో మిత్రపక్షంలోనే ఉన్నావు కదా. అప్పుడు వాళ్ళకి ఏంది, ఎటు పోయి ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎంబడి ఉండాలి. ఇవాళ బీఆర్ఎస్లో ఉండి యాంటీ కాంగ్రెస్ చేసినారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పి కాంగ్రెస్లో ఉండి యాంటీ బీఆర్ఎస్, ఇక బీజేపీకి అయితే ఎప్పుడైనా యాంటీ అనుకో, యాంటీ బీఆర్ఎస్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ ప్రభావితము, ఇవాళ ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో, ప్లస్ వన్ సైడ్ ఒక కమ్యూనిటీ ఎక్కువ సపోర్ట్ చేయడం, 100% ఒక 70% నచ్చి వేశారనుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి. మీకు తెలియదా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందో, ఏమవుతుందో, ఏం చేస్తుర్రో, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి.
జూబ్లీ అరే ఒక్క సీటు గురించి మాట్లాడుతావు నువ్వు, బీఆర్ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? బీఆర్ లో అద్భుతమైన విజయం సాధించినాము, మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? ఒక సీట్ అనే మాట్లాడతారు. ఓట్ చోరీ అని చెప్పాడు రాహుల్ గాంధీ చెప్పిన మాటలు పెద్ద కామెడీ, ఎంత పెద్ద కామెడీ. అన్ని చెప్తారు ఓట్ చోరీ, బీహార్ ఏడైనా ఓట్ చోరీ, మరి తెలంగాణ ఓట్ చోరీ ఎందుకు కాలే? మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లొచ్చింది? అన్నిట్లో ఓట్ చోరీ. అరే అన్నిట్లో ఓట్ చోరీ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లొచ్చింది అంటున్నా. అదే అనుమానం వస్తుంది. ఏం అనుమానం? ఈడ ఓట్ చోరీ, ఆడ ఓట్ చోరీ చేస్తే ఈడ కూడా చేసేటోళ్ళు కర్ణాటక వాళ్ళు చేస్తాడు. ఈ అన్ని పనికి మాలిన చేతగాని దద్దమ్మ కబూర్లు చెప్పొద్దు, పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఇవాళ నిన్ను నమ్మలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి నువ్వు అన్ని ఫాల్స్ అలిగేషన్స్ వేస్తున్నావు మా మీద. పనికిరాని మాట ఇవాళ అంత ఒర్లిండా? మరి బీఆర్ ప్రజలు స్వీకరించిర్రా? తిరస్కరించారు, చీత్కరించారు. ఇవాళ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ వైపు ఉన్న పార్టీలు ఇండియా కూటమిలా జరిగినన్ని అవినీతి ఎక్కడ కూడా జరగలే. ఎన్ని స్కామ్లు, ప్రపంచం నివ్వరబోయే అన్ని స్కామ్లు చేశారు. మళ్ళీ జైలుకి పెట్టచ్చు కదా మీరు అందరినీ. చేసారు, ఇంట్రాగేషన్ నడుస్తుంది, మొన్న ఈడీ రైడ్ అయింది. అయితే దాన్ని ప్రాసెస్లు ఉంటాయి, డెఫినెట్ గా అదే విచారణ జరుగుతుంది. నా మీద అయిన రోజు ఈడీవి వాళ్ళ మీద కూడా అయింది. ఆడ టీవీలలో ఏమో నాది 70% చూపించినారు. అంత పెద్ద నాయకులు దేశాల్లో వెళ్ళి వాళ్ళు 30%. వాళ్ళకన్నా పెద్ద నాయకులు నేనేం కాదు, వాళ్ళకంటే పెద్ద నాయకులు, మామూలు కాదు. రాయల్ ఫ్యామిలీ వాళ్ళది. రాయల్ విగ్రహం కూడా శివాజీ గణేష్, శివాజీ ఇన్స్పైర్డ్. ఛత్రపతి శివాజీ మహారాజుని విన్నాము, ఛత్రపతి శివాజీ మహారాజుని విన్నాను. ఎటకారం మారదు, నువ్వు మారవు. కాదన్నా, మీకు హిందుత్వాదం మొదటి నుంచి ఉంది అంటే మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి హిందూ భావజాలాన్ని మీరు నరనారన నింపుకున్నారు మీరు. ఓకే, బాగానే ఉంది. మరి ఎన్నికలకు ముందు నన్ను అడిగినాను, ఎన్నికలకు ముందు బీజేపీలో చేరడానికి మీరు ఒక ర్యాలీగా వెళ్ళారు, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరుతామని. అంటే మీరు వెళ్ళేసరికి అక్కడ ఎవరు కూడా పార్టీలో పబ్లిక్ ఎందుకు బీజేపీ ఎంచుకున్నారు? ఇంటర్వ్యూలు చెప్పి చేసి కేసుల నుంచి బయటపడేది ఉంటే నా మీద ఈడీ అయిన 2 ఏళ్ళకి ప్రయత్నం చేయ. బీజేపీ పార్టీ హిందువుల సంక్షేమానికి ఉంటది కాబట్టి ఇవాళ బీజేపీని అనుకుంటున్నాను. వద్దు వద్దన్నా ఎందుకు చేరాను? వద్దు అనలే, వాడు కూడా వద్దనలే. సరిగా చూడయ్యా స్వామి, మతిమ ఏజ్ పెరిగింది, ఏదో మిస్కమ్యూనికేషన్ వచ్చింది. మరి ఇప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకోరు? పాత అరిగిపోయిన టేప్ రికార్డర్ పట్టుకుని వెళ్ళాడుతూ ఏంది? అప్డేట్ గా కిషన్ రెడ్డిని బాగా కాకపడుతున్నట్టున్నారు. ఎవ్వరు కాకపడుతుంది. ఇప్పుడు నాకు 4 ఫోన్లు చేస్తావు ఇంటర్వ్యూకి, నాకు కాకపట్టినట్ట? ఇంటర్వ్యూ కన్నా నేను జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూ చేస్తాను. అవు మరి నీకు అవసరమేగా, నీ వ్యూస్ కావాలిగా. అంతే అన్న, అంతే. ఇప్పుడు ఒప్పుకుంటావా? కిషన్ రెడ్డి అవసరం కోసం పిలిపించారని ఒప్పుకుంటారా? నేను అడిగేది కాకబట్టినట్ట. అవును అవును, చికోట్ అన్న అడిగి నాకు వ్యూస్ కోసం చికోట్ కాదు కదా, నీకు పదవి కోసం కిషన్ రెడ్డి కాకపడుతున్నావా? కాకబట్టినట్టు కాదు కదా. ఇంటర్వ్యూ అడగన్నా, నువ్వు నా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ అని చెప్పి అడిగినావు, అవును, లేదా నువ్వు నీ ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటున్నావు, అది కాకబట్టినట్టు కాదు. అది కరెక్ట్. ఒక రిలేషన్ డెవలప్ చేసుకుంటున్నావు, రైట్. అర్థమైందా? నా పార్టీలో నేను కూడా ఒక నాయకులతోటి, నాకు ఇష్టమైన నాయకులతోటి నేను ఒక రిలేషన్ డెవలప్ చేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వు గతంలో ఇంటర్వ్యూ చేసినావు కదా, ఆ ఇంటర్వ్యూకి ముందు జనాలలో కొంతమందికి నేను ఎక్కువ విలన్ కనబడ్డా. నీతోటి ఇంటర్వ్యూ చేసినాక పాజిటివ్ షేడ్ వచ్చింది. అట్లనే మా నాయకులకు కూడా నా మీద నీలాంటి వాళ్ళు కుట్ర అవన్నీ బురద చల్లుతారు కదా, ఆ బురద నీకేమొస్తుంది అంటే పేరు వస్తుంది నాగరాజుకి, అట్లా బురద చల్లుతారు కదా. అయితే రాంగ్ ఒపీనియన్లు ఉంటారు, కాదు మేము అది కాదు ఇదే అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. తప్పలేదు కదా. నేను చెడ్డోళ్ళు అంటే కేవలం హిందుత్వవాదం కోసం బీజేపీ కేసులు 100% కేసులు ఏం లేదయ్యా సామి.